విషయాలు అడ్వాన్స్ కాంగ్రెస్ సార్ మీకు. బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ బాగున్నారా? లాస్ట్ టైం కూడా వచ్చాం కదా అప్పుడు ఫంక్షన్కి వచ్చా పైన పైన ఫోటోలు దిగం కట్టి బాగున్నారా? మర్చిపోకుండా ఉందా? బాగున్నారా? మొదటిసారి ఓటు వెళ్ళండి. నేను ఓటు వెళ్ళండి మీకు ఇంటికి తప్పించండి. ఇంటికి తప్పించి ఏర్పాటు ఉంది అది ఇంటికంటే ఓటు వేస్తానండి మీకు. ఇదేం మందేనండి, ఇదేం మందే సరే. ఇంటికాడ ఓటు వేస్తారు కదా, వేద్దామండి. ఓకే శ్రీను పేరు అది అప్లై చేసి అది ఎప్పుడే అప్లై చేయాలి. అది ఒకసారి మనం మాట్లాడండి. నేను సీన్కి గైడ్ చేస్తాను. చేస్తే మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు ఇప్పుడు ఇచ్చాడు, మనకు వెసులుబాటు ఇచ్చారంటే ఓటు వెళ్ళండి తప్పనిసరిగా మీకు. ఓకే థ్యాంక్ యూ. వల్లే అభిమానం ఎంతో ఆశీర్వాదం మీరు ఎప్పుడు కూడా. చాలా సంతోషం. ఉన్నారమ్మా? విజయం మందండి, విజయం మందండి. మళ్ళీ రావాలి మీరు దగ్గరికి. ఓకే థ్యాంక్ యూ. మీ ఆశీర్వాద బలం. తప్పు జరగండి బాబు, తప్పు జరగండి. పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, పర్లేదు పర్లేదు పర్లేదు. మా బ్లెస్సింగ్స్ మీలాంటి వాళ్ళు కావాలి సమాజానికి. ఓకే ఓకే. ఇవన్నీ చదివి చెప్పాలి మీరే. అమ్మా ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి, ఆశీర్వదించాలి అంతా కలిపి. అమ్మా అమ్మా బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చామ్మా. అమ్మా మీకు చెప్పక్కర్లేదు. వెరీ గుడ్. చేస్తాం చేస్తాం. ఓకే చెప్తాడు. ఎవరున్నారు? అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి జాగ్రత్తగా ఆశీర్వదించాలి. అమ్మా అమ్మా బాగున్నారా? మీ అందరూ ఆశీర్వదించాలి మీరంతా. అమ్మా చెల్లి మర్చిపోకండి అంతా. అమ్మా అమ్మా బాగున్నారా? అందరూ ఆశీర్వదించాలి. అమ్మా మర్చిపో మరి వేద్దాం. మరి అది మనమే, అది మనం వేసాం, మళ్ళీ ఇది కూడా మనం వేయించబడదాం. అమ్మా స్థలం కలిసి వస్తుందని వేసాడా? బాగున్నారా? అమ్మా బాగున్నారా? మనీ మర్చిపోక. అమ్మా బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? ఆశీర్వదించాలి మీరు అందరూ కొంచెం. బ్రదర్ ఓకే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కూడా తెలియదు కదా సార్. ఆ తమ్ముడికి చేసామండి ఈ అమ్మాయిని. ఒకటో వార్డు సురేష్ అండి. తమ్ముడికి చేసామండి. అమ్మాయి అబ్బాయి పుట్టారండి. చూస్తలేదండి. ఒక సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాను. వీళ్ళ అమ్మ చనిపోయిందండి. మా ఇది ఒకటి చేయండి సార్. ఓకే ఓకే చేద్దాం. ఇక అయిపోయాక సార్ అసలు ఏంటనేది అంటే అమ్మాయి వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళు డీలర్ అది చేస్తారు. వాళ్ళు కాదండి, ఇది వరకు చిన్న కారు మీద ఉండేవారు అంటుంది సార్. పట్టించుకుంటలేదండి. మర్చిపోకండి అమ్మా, మర్చిపోకమ్మా ప్లీజ్. కష్టపడే వాళ్ళం, పని చేసేవాళ్ళం. అమ్మా సైకిల్ అమ్మా. అమ్మగారు ఈ పింఛన్ అంతా కూడా పెంచి మళ్ళీ మన ఇంటికి వస్తాయి. పింఛన్ అది కూడా అమ్మా ఇంకా 4000 పెరిగితే మనకు వస్తాయి. సైకిల్ గుర్తమ్మా మర్చిపో. ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ పాంప్లెట్స్ మరదెట్టకండి. సైకిల్ బాగున్నారా? అమ్మా అందరికీ చదివి చెప్పాలి. మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి. అమ్మా సైకిల్ మర్చిపోకండి అమ్మా. అమ్మా ఓకే మర్చిపోకండి అమ్మా చెల్లి.
సైకిల్ గుర్తమ్మా, సైకిల్ గుర్తు. చెప్పండి ఎవరు చెప్తారు సరే. సైకిల్ గుర్తుగా ఎమ్మెల్యే గారు అమ్మా రామానాయుడు గారు సైకిల్ గుర్తు కోటేయాలి 4000 పెన్షన్ ఇంటికే పంపిస్తారు ఎమ్మెల్యే గారు. అమ్మా సైకిల్ వేయండి, మర్చిపోకండి సైకిల్. ఓకే అమ్మా. అమ్మా బాగున్నారా? అరే పాప ఎరా అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సరే నేను మాట్లాడతాను అమ్మా. ఎలా ఉన్నారు? మీ అందరూ ఆశీర్వదించాలి. ఎంత మర్చిపోకండి అమ్మా. హాయ్. మర్చిపోకమ్మా, కొంచెం కష్టపడే వాళ్ళు పని చేసేవాళ్ళం. ఇల్లు సొంతం ఇదండి, ఇది అద్దెకుంటున్నారు. మొన్న సెలవు ఇచ్చారా? మరి కట్టుకోలేదా? డబ్బులు లేక మన ప్రభుత్వం వచ్చే కట్టిద్దాం. ఎందుకంటే ఇప్పుడైతే ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. ఇదివరకు ఏంటంటే మన ఎస్సీ అవుతే కనుక 50,000 అదనంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లా, అంచేత కట్టుకోలేకపోతున్నారు చాలామంది. రేపు పొద్దున మనం వచ్చాక అదనంగా డబ్బులు 50,000 ఎక్స్ట్రా ఇప్పిందాం మీరు. ఏమ్మా ఎలా ఉన్నారు? ఓకే అమ్మా. మర్చిపోకమ్మా, ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయండి. ఓకే, మీ అందరు ఆశీర్వాదం కోసం వచ్చామన్నమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మా పాప సార్, మా పాప. ఓకే ఓకే. ఫోటో పర్లేదు మా పర్లేదు. మామగారు బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? హెల్త్ అదని ఆరోగ్యం బాగుంది కదా? జాగ్రత్త. రేపు పొద్దున మనకి పొయ్యిల బాధ ఉండదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మనకి. ఏమా 1200 కొనక్కర్లేదు నువ్వు. ఏమ్మా చేసి పెడదాం అన్నీ కూడా. ఏమ్మా పింఛను కూడా 4000 పెంచి మళ్ళీ మన ఇంటికి వస్తుంది. ఏమ్మా నీకు పింఛను కూడా 4000 పెంచి మన ఇంటికి వస్తుంది. అమ్మా ఆ పొయ్యిల బాధ ఉండదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీకు. అమ్మా అందానా గురుగారు? ఎంత ఇచ్చావమ్మా అప్పుడు? 1,08,000. సీఎంఆర్ఎఫ్. అవునండి. మరి ఇప్పుడు అది ప్రభుత్వం ₹1 ఇవ్వట్లేదు. ఎక్కడ లేదండి, ఇవ్వండి. ఎక్కడ పెట్టుకోవాలి చచ్చిపోతున్నాం. ఆ రోజు మన ప్రభుత్వం కాబట్టి 1,08,000 ఇచ్చాము. నేను చేంజ్ పెడతాము. రేపు పొద్దున మళ్ళీ మనం వస్తాం, ఇంకా మంచి జరుగుతుంది అందరికి. మర్చిపోకండి, గవర్నమెంట్ మంది కాబట్టి. బాగున్నారా అమ్మా? బాగున్నారమ్మా? అందరూ ఆశీర్వదించాలి తప్పనిసరిగా. అమ్మా చేద్దామమ్మా తప్పనిసరిగా. అమ్మా మర్చిపోక. అమ్మా కొంచెం పని చేసేవాళ్ళం కదా. అమ్మా మర్చిపోకుండా. అమ్మా చెల్లి ఎవరు హ్యాండిక్యాప్ట్ కుర్రాడండి, ఇద్దరు హ్యాండిక్యాప్ట్ అండి. వాళ్ళ అబ్బాయి ఇంకా ఏమి లేదు సార్. ఇంకా అలాగే ఓకే ఓకే అమ్మ చేస్తాం. చేద్దాం చెప్పారు, సీనియర్ చెప్పారు. రేపు పొద్దు వచ్చిన తర్వాత మీకు ఏదో లైన్ చేసి పెడతాం చెప్పారు. తప్పని చేద్దాం అమ్మ. తప్ప మర్చిపోకమ్మా సైకిల్. నాది బాధ్యత చేద్దాం. చూడమ్మా సీన్ చూసుకోండి. ఓకే అమ్మా. నీ పింఛను కూడా 4000 పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. సరే పెట్టేలేమా? నైట్కి వేసేసుకోవాలి. వెళ్దా బాబు. మొన్న అప్పుడు వచ్చాం. జాగ్రత్త అమ్మా. ఎందుకు బాబు ఇవన్నీ మళ్ళీ పెట్టారు పాప? ఎలా వచ్చేలేమా ఇక్కడికే? ఇప్పుడు అందరు వీళ్ళు లేకపోతే మామూలుగా సరిపోతుంది. అంటే ముందు కొంత బయటికి పెట్టుకోవడానికి. అమ్మా బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. మనకి ఈ మధ్యకాలంలో బాగా ప్రతిదానికి ఈ వయసులోకి కూడా మీరు వచ్చింది. ఓకే మర్చిపోకండి.
ఓకే అనిగిపోతున్నాయి అప్పుడు వచ్చామప్పుడు ఇదివరకు వచ్చారంటే అమ్మా బాగున్నారా బ్రదర్ కొంచెం ఆశీర్వదించాలి మమ్మల్ని ఓకే ఓకే సార్ గురుగారు షూర్ షూర్ ఓకే ఓకే షూర్ ఎప్పుడు దాకా ఉంటారన్నాను భార్య చనిపోయిందండి, కొడుకు లేడు, ఎవరు లేడు. నేను మాత్రం ఇక ఆ కూతురికి మొన్న పెళ్లి చేసిన పాపమ్మ ఇక్కడైతే ఇక మారుతుంది అన్నీ మేము క్యాన్సిల్ చేసి వచ్చాము దోమని. మనం ఉండండి ఎలక్షన్ వరకు ఉండండి తర్వాత అన్నా కొంచెం జాగ్రత్తగా లేండి రాసుకుంటా పెడతలే ఈసారి నుంచి ఇక్కడ ఉండండి గట్టిగా పని చేద్దాం ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మర్చిపోకండి మామ నమస్తే అమ్మా పర్లేదు ఎవరైనా పర్లేదు కొబ్బరికాయ పెట్టండి ఓకే ఇట్రా 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 ఇటు వస్తే బ్యాక్గ్రౌండ్ పడ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మళ్ళీ మళ్ళీ మీరే రావాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా నెల కూడా పెట్టి నర్సీనికి సర్పంచ్ గారికి పెట్టమ్మా బొట్టు పెట్టు పెద్దరాజు రెడీ గోపి ఎవరు రండి ఫస్ట్ కదా ఒకసారి పొట్టేది అక్కడ కదలకన్నా ఉండాలి తెలక ఎరతెలకం దుద్దితే ఎరతెలకం దుద్దితే ఎలకన్నా ఉంటారంటున్నా ఆయన ఎంపీపీ గారు నాని గారు బాగున్నారా మర్చిపోకండి మీ అందరూ ఆశ్రయించాలంతా అమ్మా ఎవరమ్మా అత్తవారిది ఎవరు అత్తవారు ఇక్కడేనా ఓకే అమ్మ జాగ్రత్త అమ్మా బాగున్నారా మర్చిపోకండి ఇక్కడ ఒక విజువల్ నిలువు తీసేసుకోటి నిలువు తీసేసుకో బాగున్నామ్మా మర్చిపోకండి సార్ అమ్మా మామగారు మనం మళ్ళీ పింఛను 4,000 రూపాయలు పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాం అమ్మా అమ్మా బాగున్నారా లేరేనా చెప్పారా చెప్పి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి కొంచెం జాగ్రత్తగా మీరు అందరూ ఎప్పుడు కష్టపడి పార్టీ తెలుసు కొంచెం జాగ్రత్తగా మా అందరూ దయ ఉంచి ఏమ్మా నన్ను దృష్టిలో పెట్టుకుని కొంచెం చేసి పెట్టండి ఏమ్మా చెప్పండి అమ్మా కొంచెం ఆయన కూడా చెప్పండి కుదరదు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాగా మనకి టైంలోనే బాగా చేయడం సార్ ఫోటో తీసుకోండి ఫోటో ఫోటో రా ఫోటో ఫోటో అమ్మా ఫోటో అమ్మా బాగున్నారా తప్పగా సైకిల్ వేయాలి అమ్మా బాగున్నారా అమ్మా మర్చిపోకుండా అమ్మా అంతా ఓకే అమ్మా
ఎలా ఉన్నారా? బాగున్నారా అమ్మా? బాగున్నారమ్మా? మర్చిపోకండి. బిజీ అయిపోతుంది, ఇదే భయం. ఏమ్మా మామగారు బాగున్నారా? మళ్ళీ మనకి పింఛను 4,000 రూపాయలకి పెంచి మళ్ళీ మన ఇంటికే తీసుకుని వస్తారు పింఛను. ఏమ్మా మీ చేతికి అందుతుంది అమ్మా. 4,000 పెరుగుతుంది పింఛను. సైకిల్ గుర్తమ్మా, మర్చిపోకమ్మా. అందరూ ఆశీర్వదించాలి, తప్పదు అమ్మా, మర్చిపోకండి. ఎంత వచ్చిందమ్మా సిఎంఆర్ఎఫ్? 27,000. మిస్సెస్గా కొంచెం అంతా ఆశీర్వదించాలి మరి. తొందరగా అమ్మా బాగున్నారా? వెళ్తున్నారు పాపం. వాళ్ళేమో ఏదో టైం నైట్ టైం కూడా ఇస్తున్నారు, ఇబ్బంది అవుతుంది. అంతేనే కిమ్స్లోకమ్మా. సరే ఒకసారి మారుద్దాం, చూద్దాం. అందుకని నేను కూడా ఏంటంటే రేపొద్దున మన గవర్నమెంట్ వస్తుంది ఎలాగా ఇక్కడ పాలకొల్లోనే డయాలసిస్ సెంటర్ పెట్టాలని మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉన్నారు నైట్ 12, 3 భీమవరం, తాడేపల్లిగూడు, ఏలూరు వెళ్ళకపోతూ ఉన్నారు. అందుకని మనకు దగ్గరలోనే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలి, ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని మా ఆలోచన అమ్మ. ఇంకో 40 రోజులు మన కష్టాలన్నీ తీరుతాయి. ఈ లోపల అంటే మీకు ఇప్పుడు ఏలూరు, ఇప్పుడు మీరేమంటున్నారు కిమ్స్ అంటే అమలాపురం. ఏదైనా కొంచెం ఒక అరగంట తేడా వస్తుంది అంతే. ఏదైనా కొంత అంతే, ఒక అరగంట తేడా వస్తుంది ఉంటుంది. అదే ఇక్కడ అమలాపురం కదా. సరే చూద్దామమ్మా సార్. అమ్మా అమ్మా బాగున్నారమ్మా? మట్టిలో బాగున్నారా? అమ్మా అందరికీ చెప్పాలి మీరు, ఇంక అందరికీ. అమ్మా డౌట్ లేదండి. అమ్మా మర్చిపో. 8,000 రూపాయలు. ఇప్పుడు మనకి నెలకు 1,500 రూపాయలు కూడా మనకి అకౌంట్లో కూడా పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పెన్షన్లు అన్నీ కూడా పెంచే మనకు వస్తాయి రేపు. ఏమ్మా అమ్మా మనకి 50,000 పింఛను. అది అమ్మా బాగున్నారా? మర్చిపో. ఎలా ఉన్నారు? బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. అలా కాదు మన ఏంటంటే కష్టపడి ఉన్నాం కదా, జాగ్రత్త చూసుకోవాలమ్మా. మీరు చక్రవటి ఏం చేయండి, ఏం పర్లేదు. వర్మది అయిపోయిన చరిత్ర ఇంకా లేదు ఏంటి. ఇగో మళ్ళీ తీసేస్తే వేస్ట్ అయిపోతాయి. ఏం పర్లేదు, జెండా కూడా కట్టిద్దా. నీకు ఆ స్టిక్కర్ ఉంటే రేపు 1,00,000 రూపాయలు. 1,00,000 మనమే ఇంకా డైరెక్ట్. ఏమ్మా ఏమ్మా మర్చిపోకమ్మా. నీకు అన్ని పింఛన్లు అన్నీ పట్టుకొచ్చి ఇస్తాం మీ అబ్బాయి లాంటి వాడిని. ఏమ్మా వర్మగారు ఏమో మాటలు నమ్మకుండా అయిపోయిన చరిత్ర ఇంకన్నీ రేపు వద్దు వచ్చింది మనం. ఏమ్మా అని మనం చేసి పెడదాం. ఏమ్మా నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు. అమ్మా బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? ఆశీర్వదించండి. ఈ షూ అది ఉందా? మంచి మంచి పేరు అది. చాలా సంతోషం అండి. బాబా మరి వెళ్తానండి. ఈ షూ అది ఉంది. ఎమ్మెల్యే అంటే మీకులా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే అంటే మీకులా ఉండాలని అంటున్నాడు మన బాబు. అది ఏం చేస్తుంటారా మీరు? జాబ్ చేస్తుంటారా? ఏం చేస్తున్నారు? వెళ్తాను. ఈ షూ అది ఉంది కదా, వెళ్దాం. వెళ్ళిపోదాం. బాగున్నారా? అమ్మా మర్చిపోమ్మా చెల్లి, అందరూ కాచారు. అమ్మా తమ్ముడు బాగున్నారా? మర్చిపోకూడదు గురుగారు. అమ్మా హాయ్ అమ్మా చెల్లి, మర్చిపోకండి అమ్మా. కొంచెం ఆశీర్వించాలి కొంచెం జాగ్రత్తగా. ఓకే ఇక్కడ మీరు మామూలుగా అవుట్డోర్ కూడా వెళ్తారండి? అవుట్డోర్ వెళ్తూ ఉంటారు మళ్ళీ బై రోడ్డు మోటార్ బైక్ మీద వెళ్తాం. మార్నింగ్ ఈవినింగ్ వెళ్తారా?
ఈవినింగ్ ఎక్కించుకుంటాం అండి. వెయిట్ సీజన్ ఏంటి ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? ఫీవర్లు ఉన్నాయి? మామూలుగా అయితే మామూలు వైరల్ ఫీవర్స్ అండి. పెద్దగా ఎక్కువ. కొంచెం అంతా ఆశీర్వదించాలి. మీరు కోవిడ్ టైంలో మీరు ఎలా కష్టపడ్డారో మేము కూడా అలా కష్టపడ్డాం. ఇక మీ సేవలు గుర్తించి కూడా ఆర్ఎంపీలకి సన్మానం చేసి గౌరవించాం. ప్రభుత్వం గౌరవించినా గౌరవించలేదు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆర్ఎంపీని కూడా పిలిచి సన్మానం చేసి మీ మేలు మర్చిపోకుండా మీకు కృతజ్ఞతలు తెలియజేశాం. అమ్మా మర్చిపోకుండా అమ్మా. కొంచెం ఆశీర్వదించాలి మీరంతా, ఎంత ఆశీర్వదించాలంతా. అమ్మా బ్రదర్, అమ్మా ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి అన్నీ. అమ్మా మా అమ్మగారు పింఛన్ మళ్ళీ 4,000 పెంచి మళ్ళీ మీకు వస్తుంది. అమ్మా ఇదిగో పొయ్యిలు బాధ ఉంటుంది మీకు. మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఇక్కడ ఉన్న చూడు ఫోటో చూడు, ఇది 3 సిలిండర్లు 1,200 కదా ఒకటిని కొనక్కర్లా. మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాయి ఫ్రీగా. చెల్లి సైకిల్ బాగున్నారా? అమ్మా చెల్లి అందరికీ చదివి చెప్పాలి పథకాలన్నీ. అమ్మా తెలుసు కొంచెం చూడమ్మా జాగ్రత్తగా మరి. అమ్మా మర్చిపోకమ్మా. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ఇచ్చారు తుండు తింటున్నాడు సర్పంచ్ గారు, ఎక్స్ సర్పంచ్ పాత సర్పంచ్ గారా, మంచివాళ్ళు మమ్మల్ని పాప. అమ్మా బాగున్నారా? మమ్మల్ని ఏం చేస్తుండవు? షాప్ దగ్గర మీరు చూడాలి జాగ్రత్తగా పోతుంది. ఓకే అమ్మా సరే అమ్మా. ఇదంతా మీరు ఆశీర్వదించాలి అందరికీ చెప్పి జాగ్రత్తగా. ఏమ్మా మీరే చూడాలి జాగ్రత్తగా ఏరియా అంతా. ఏమా మన మళ్ళీ మీకు సర్టిఫికేట్ రావాలి పిల్లలందరికీ. ఈ రోడ్డు కూడా మన ఆపేస్తే పోరాడు పాపం సీను సర్పంచ్ గారు అందరూ పోరాడు ఏం చేయరు. ఓకే అమ్మా ఇదిగో ఓకే బాయ్. చెప్పగలదు మీరే అందరికీ చెప్పాలి ఇంకా. అమ్మా పొలం నుంచి వచ్చారేంటి? బాగున్నారా అమ్మా? ఎవరో మీ మనవరాలా? ఏం చదువుతున్నావు అమ్మా? ఎక్కడ మన స్కూలా? బాగా చదువుతున్నావా? దొడ్డిపట్ల జెడ్పీ స్కూల్నా? మరి ఇక్కడ ఒకటి ఉందిగా ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్లో చదువుతున్నారా? ఓకే బాగా చదువుకోవాలి ఆడపిల్లలు. ఓకేనా? ఓకే బాబాయ్ గారు జాతీయ మీ అందరూ ఆశీర్వాదం కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులు ప్లీజ్ కొంచెం ఆశీర్వదించాలి. కష్టపడి చేసేవాడిని. ఏమన్నా మీరు ఎలా కష్టపడతారు, నేను ఎలా కష్టపడతాను. ఉన్నారమ్మా నాన్నమ్మలో వచ్చాయి చెప్పమ్మా. నువ్వేం చేయాలి ఓటికి సైకిల్కి? ఓకేనా? నీకు మళ్ళీ సైకిల్ ఇప్పిస్తాం ఫ్రీగా. నువ్వు 8వ తరగతికి వచ్చేస్తావు కదా, ఫ్రీగా సైకిల్ ఇప్పిస్తాను. రాలేదు ఆగిందా? అంటే వీళ్ళు కడుతున్నారండి. అప్పుడు మనం పెట్టామని పేరు వచ్చేసిందండి, వచ్చేస్తాయి. ₹1 పడిపోయి అయిపోయింది సార్. రూపాయి పడిందా? అప్పుడు పడింది. రూపాయి పడితే పర్లేదు సార్, చూద్దాం. శాంక్షన్ ఆర్డర్ ఉంటే పర్లేదు. వచ్చిందండి అప్పుడు ఈడు వచ్చిన తర్వాత ఆపేసాడు. చూద్దాం జాగ్రత్త. ఓకే ఓకే నమస్తే అండి. మీరు బాగున్నారా? పాప మేము డిస్టర్బ్ చేసాం. పడుకున్నారా? అదే అలసిపోయి ఉంటుంది సార్. టైర్ అయిపోయి భోజనం చేశారు లేదా? ఇంకా చేయలేదు. వాళ్ళు ఊరికే టైర్ అయిపోయి నిద్రపడింది. కొంచెం మీ ఆశీర్వాదంగా వచ్చాం. అలాగే కొంచెం ఆశీర్వాదం మర్చిపోతాం. రాజాయ సమీ కామాన్ కామ కామాన్ తన్నో రామనాయుడు సగటు లక్ష్మీ స్థిర పదస్తు మహదేశ్వర్య పూర్తి చేసామండి. దాని
మాకు లైట్ నెల నుంచి వెళ్తలేదండి. ఒక మాట అండి, కంప్లైంట్ ఇచ్చాను, అక్కడంతా లైన్ మీద లేదంటండి. ఇక్కడ 2-3 ఇల్లు ఉన్నాయండి. 2-3 సరే ఫోన్ సెక్రటరీ ఫోన్ చేయాలి సార్. మన పేరెంట్ గారు చెప్పానండి. సెక్రటరీ ఆ పోస్టర్లు పీకుతున్నాడు కానీ ఈ లైట్లు వెలిగించట్లేదు. మాట్లాడితే కొంచెం చాలా బాబు చెప్తాను సమాధానం. ఎవరు ఏ ఊరు ఎక్కడిది? మరి ఎవరే సెక్రటరీది? ప్రెసిడెంట్ గారు. ఏ ఊరు సెక్రటరీది? మా పేరెంట్ గారు చెప్పానండి. సెక్రటరీ ఎవరన్నా? పక్క వాళ్ళు కూర్చోండి. సెక్రటరీ ఏ ఊరండి అన్న? ఆవిడ దొడ్డిపల్లి సెక్రటరీ మీకు పేరు? మనం నడుతూ ఉంటాం. ఇప్పుడు అలా గురించలే దీని మేడం నమస్తే, ఎమ్మెల్యే గారు మాట్లాడతారండి. సెక్రటరీ గారు నమస్తే. కమల్ మోహన్ రావు అండి. ఇప్పుడు మేము కంబాల మోహన్ రావు గారు అని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మన ఎలపకూరు కంబాల మోహన్ రావు గారి ఇంటి దగ్గర. ఇక్కడ అంతా కూడా నడవడానికి వీటికి సందుల కింద చాలా ఇబ్బందికరంగా ఉంది. చీకట్లో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ఏ పాము ఏ పక్క నుంచి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈయన 4 రోజుల నుంచి లైట్ వేయమంటే ఇక్కడ లైట్ వేయడానికి మీకు ఖాళీ లేదు. మీరు చేసే పనులు మీరు చేయట్లా. ఏం పనులు చేస్తున్నారు మీరు? ఏదైతే మా సొంత ఖర్చులతోటి మా సొంత ఇంటికి మేము స్టిక్కర్లు అంటించుకుంటే మీ ఇష్టం వచ్చినట్లుగా దానికి నలుపు రంగులు, తెలుపు రంగులు, బ్లూ రంగులు, మీకు ఇష్టం వచ్చిన రంగులు వేస్తూ ఉన్నారు. మీకు లైట్లు వెలిగించడానికి మీకు జీతాలు ఇస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కనపడనివ్వకుండా చేయడానికి మీకు జీతాలు ఇస్తున్నారా? అవునమ్మా, నువ్వు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ 4 రోజుల నుంచి లేకుండా వీళ్ళ చీకట్లో పడేసి వీళ్ళ దగ్గర పన్నులు, ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు, కుళాయి పన్ను కట్టించుకుంటున్నారు, అన్ని రకాల పన్నులు కట్టించుకుని వీళ్ళకి లైట్ వేయడానికి మీకు తీరిక లేదు. కానీ లైట్ వేయడానికి మీకు మనిషి లేడు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల మీద ఇంటింటికి వెళ్ళి భయభ్రాంతులు చేసి వాటి మీద రంగు వేయడానికి మాత్రం మీకు మనుషులు దొరికారు. మీకు టెక్నీషియన్లు ఉన్నారు. వాటికి ఎట్లా చేస్తారమ్మా మీరు? అట్లాగా చేయకుండా మీకు రైట్ ఎక్కడదే? ఇప్పుడు మీకు మీ ఇష్టం వచ్చినట్టు బ్లూ రంగు వేసేయడానికి, తెలుపు రంగు వేసేయడానికి ఏంటి? ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తే అది మీకు మేము పర్మిషన్ పెట్టాము, మేము ఖర్చు రాసుకుంటాం. అది పబ్లిసిటీ. ఇప్పుడు ఏం లేదు, పెయింట్లు వేసేసి ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలపకూరులో చూసానమ్మా, నేను 4 చోట్ల వైట్ పెయింట్ చూసానండి. ఏమన్నా 4 చోట్ల ఆ పేపర్ అంటించినా కూడా మీరు మైదా పెట్టి అంటించేస్తున్నారు. రేపు వద్దు ఆ పేపర్ తీసినా కూడా పని చేయదు. అదే గమ్ము అయినా సరేనమ్మా, ఏదైనా ఇంక రాదు కదా. ఇంకా అది ఇంకా మీకు పేపర్ అవునమ్మా, ఎట్లా వస్తుంది? చుక్కలు పెట్టినాను. ఇప్పుడు నేను ఇక్కడ చూసానమ్మా. నేను దాని గురించి అంటలేదు. ఇప్పుడు రూపగా మీరేంటంటే మీ చేతుల్లో ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కనపడకుండా చేయాలి, బీజేపీని కనపడకుండా చేయాలి, లేదా జనసేన కనపడకుండా చేయాలనేది ఎవరి తరం కాదు. ఓకేనా? మీరు నేను దాని గురించి పర్లేదు. మేము న్యాయంగా పోరాడతాం, తప్పేం లేదు. మా హక్కుల కోసం, మా పార్టీ కోసం మేము దేనికైనా పోరాడతాం. ఎందుకంటే మేము కూడా చదువుకున్న రూల్ పుస్తకం అంటే నేను ఏవైనా కూడా ఓకే. ఒక నిమిషం అమ్మ, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఏంటంటే ముందు నాకు ఇమ్మీడియట్లీ లైట్ ఇక్కడ రేపు సాయంత్రానికి వెళ్ళగాలి. ఇక్కడ స్పీకర్ పొందింది కట్ చేసి. అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి, మేము అందరూ ఆశీర్వదించాలి. రేపు ఎదురుగా మన ప్రభుత్వం వచ్చాక ఇదిగో గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ, 1200 కొనక్కర్లా. ఇంకా వంటతో పని ఉండదు, గ్యాస్ తోటే మీకు అందరికి. అమ్మా మర్చిపోకండి మరి అంతా. అమ్మా మీ ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నాం మరి. అమ్మా ఏదో ఎలక్షన్ టైంలో అందరూ ఎవరెవరో వస్తారు, ఏ మాటలు చెప్తారు, మళ్ళీ కనపడరు. మేము అట్లా కాదు కదా. ఎప్పుడు మిమ్మల్ని వెన్నంటూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఆదుకునే వ్యక్తులు. అమ్మా అమ్మా బాగున్నారా బ్రదర్? ఏమో బాగున్నారా? అయ్యో కనకాంబరాలు పాప మంచి పల్లె. ఓకేమ్మా, అయ్యో కష్టపడి కుట్టుకున్న ఈ కనకాంబరాలు కొంచెం ఇక్కడే వేస్తున్నారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
ఓకే అండి, మీకు చెప్పక్కర్లేదు, అందరం మీకే. ఓకే అమ్మా చెల్లి. బాగున్నారా అమ్మా? చెర్రి ఇది ఆశీర్వదించాలి మీరంతా అమ్మా. బ్రదరా పక్కకి రాలేదండి, ఆ డేపు అలా అలా వచ్చి అమ్మా, ఆ డేపు వచ్చి ఈ డేపు ఉంటున్నారు మీరు. కొంచెం ఆశీర్వదించండి అమ్మా, కొంచెం కష్టపడి పని చేసేవాళ్ళం అమ్మా. మీ ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నాం, సైకిల్ గుర్తు పని చేసేవాళ్ళం కదా. మీ పథకాలన్నీ కూడా పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం. మీకోసమే మా పోరాటం అంతా. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలండి అమ్మా, మర్చిపోకండి. మర్చిపోకండి అమ్మా. అమ్మా అంటే ఇవ్వడం కూడా ఎట్లాగా సరిగ్గా అక్కడ లైటు వెలగట్లేదు. నెల రోజులు కంప్లైంట్ చేశా అంట. ఏంటంటే టెక్నీషియన్ నెల రోజులు ఏం పని. ఓకే అమ్మా. ఎత్తున్నారా లేకపోతే పెయింట్ చేయడానికి చదివిస్తున్నారా? మీకు అని ఇప్పుడు ఇచ్చారు గట్టిగా. ఓకే అమ్మా. మాకు కాదు, మీకే ఇప్పుడు పార్టీ మీరు సేవ చేస్తున్నారు, మీకే చేయాలి పాదాలకి. మీ పెద్దల ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఓకే అమ్మా. మీ గురించి చెప్పండి అమ్మా చెల్లి, నీకు నెల 1500 పడిపోద్ది అకౌంట్లో. ఊరికి అదే మనరాలు కూడా 1500 పడుద్ది నెల. అమ్మా పెట్టుబడి అమ్మా. బాగున్నామ్మా చెల్లి, ఇదంతా మీ ఆశీర్వాదం కోసం అమ్మా. చెల్లి అమ్మా మర్చిపోకండి అమ్మా అంతా ప్లీజ్. చదవపేట నీళ్ళు ఉంటాయి ప్లీజ్. తమ్ముడు ఓకే బ్రదర్ అమ్మా, అందరూ ఆశీర్వాదం కోసం అమ్మా మర్చిపోకండి ప్లీజ్. అమ్మా బాగున్నారా? ఓకే అమ్మా, మీ ఆశీర్వాదం కోసం అమ్మా. బాగున్నా అమ్మా, మర్చిపోకండి అమ్మా. మన బోళ్ళని గొడవ పట్టిపోయి మొత్తం మీద రోడ్ అయింది అమ్మా. ఇంకేటి వెళ్ళాలా, మర్చిపోకండి అమ్మా. అమ్మా చెల్లి, అందరూ ఆశీర్వదించాలి మీరంతా అమ్మా. బాగున్నారా? కొద్దిగా మీ అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇది అందరికీ చెప్పి చేయండి సార్. కొద్దిగా కష్టపడేవాళ్ళం, పని చేసేవాళ్ళం కదా. మా కోసం కాదు, రేపు పొద్దున మన పాలకొల్లు ఇంకా బ్యాలెన్స్ అని కంప్లీట్ చేయాలి. ఏపీలో మంచి స్థానంలో నిలపాలి మన రాష్ట్రాన్ని అని. అయితే గొడవలేదు అయితే కొత్త మరి మన గవర్నమెంట్ లేదు కదా. అప్పుడు ఏముంది మరి, మీ దగ్గర ఎప్పుడు వచ్చాను? కోవిడ్లో వచ్చాము అంతేనా? కోవిడేనా? మరి ముఖ్యమంత్రి ఎవరు? జగన్ ఉంటే ఏమవుతుంది మనకి? ఇప్పుడు అందుకనే మళ్ళీ మన తెలుగుదేశం జనసేన వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మనకి న్యాయం జరుగుతుంది అమ్మా. వెళ్ళాడు ఇప్పుడు నేను చూసినట్టే మరి అన్నీ బాగున్నారని ఎందుకు అడిగాను ఆ రోజు. మరి తిప్పాం కాబట్టి అడిగాం మీ ఇంటికి వచ్చి. మా ఓట్లు మాత్రం మా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్గా, అది అయిన తర్వాత ఇది తెలుగుదేశం. అదే చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్, ఇప్పుడు తెలుగుదేశం ఉన్నారు. ఓకే చేసి పెడతానమ్మా. చూద్దాం ఏం చేయాలో చూద్దాం. కొద్దిగా ఈ నెల రోజులు పోతే కొద్దిగా ఫ్రీ అవుతాం కదా, హెల్ప్ లేక అప్పుడు చేసి పెడదాం. ఏం చేయాలి చేసి పెడతాం, ఏం పర్లేదు అమ్మా. హెల్ప్ చేద్దాం, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండదు. బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాము. మీ పింఛన్లు అన్ని కూడా పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తామమ్మా. ఓకే జాగ్రత్త ఆవిడ ఇబ్బంది పెట్టకమ్మా. ఇంటికి ఆవిడని ఇబ్బంది పెట్టండి చేద్దాం. అవును అది పాపం ఆవిడ రెస్ట్ తీసుకోవాలండి. జాగ్రత్త ఎందుకు పాపం ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ చేస్తామ్మా. జాగ్రత్త తీసుకెళ్ళండి జాగ్రత్తగా. మీరు అలా తిరగకూడదు, రెస్ట్ తీసుకున్నారా? ఎలా ఉన్నారా చెల్లి? మర్చిపోకండి పథకాలన్నీ మనకే తెలుసున్నారా? ఇక తిరుగుతూ ఉన్నాం. మీ అందరూ ఆశీర్వాదం. నమస్తే అమ్మా. మీకు చెప్పక్కర్లే, ఊరికే స్టడీ చేస్తే అందరికీ చెప్పచ్చు అనమాట. మీ వాళ్ళకి అందరికీ చెప్పడానికి. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. అనిగారు అప్పుడు మీరు హాస్పిటల్లో ఉంటే అలా అప్పుడేం కాపాడారు సార్ మీరు? ఎవరు మనం ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, ఇలా భోజనం వచ్చేసి రాజమండ్రి హాస్పిటల్ పెట్టినప్పుడు ఎవరికి
ఏదో ఏదమ్మా ఏంటన్నారా రాజమండ్రిలో మా మనోడు బతికించినోడు బిఎస్ఎల్ హాస్పిటల్ కాడికి ఈ బాబేనా ఎలా ఉన్నారు బాగున్నారమ్మా ఇప్పుడు చాలా హ్యాపీ ఆ రోజు మీరు లేకపోతే నాకు బతుకులేండి నేను కూడా ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాను సార్ ఇప్పుడు మీరే మీరు ఆ రోజున ఫోన్ చేయకపోతే నాకు బతుకులేండి పోలేమ్మా చేశారండి బాబా అన్నయ్య వెళ్ళినందుకు ఫోన్ చేశాను పోలే ఏం పర్లేదమ్మా మేము అందరం ఉన్నాం కదా ధైర్యంగా ఉంటుంది పర్లేదు దా ఫోటో తీసుకుంటా ఉన్నారా ఓకే అమ్మా అంతా ఆశీర్వదించాలి మీరంతా అమ్మా పథకాలన్నీ వస్తాయి మీ అందరికీ ఓకేనా మర్చిపో అమ్మా బాగున్నారా అమ్మా జల్లి ఓకే అమ్మా చెప్పారమ్మా చేద్దాం మరి ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు కదా బాగున్నారా ఊరారు ఏంటి అంతా ఫ్రెష్గా ఉన్నారు అమ్మా అందరికీ చెప్పాలి మీరంతా కొంచెం కష్టపడి వాళ్ళను ఆశీర్వదించాలి మీరంతా బ్రదర్ అన్నా అమ్మా మర్చిపోకండి అమ్మా ప్లీజ్ అమ్మా బాగున్నారా మీ వల్ల ఇల్లు ఆయన సార్ తెప్పిద్దాం కదా అన్ని పట్టల గట్ల నీ చేస్తాం ఈసారి అయితే కంపల్సరిగా మనం వస్తామండి దాంట్లో డెఫినెట్ అండి మీకు ఎంత పట్టాలు కూడా చేస్తాము అలాగే సార్ ఈ నెల రోజులు కదన్నా తర్వాత ఏముంటది ఇక్కడ అవుతుందని చేస్తాను జాతర మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాం మాకు 2 నెలలు తిరగాలి కదా జాతర తమ్ముడు ప్లీజ్ మళ్ళీ 5 సంవత్సరాలు మీకు కళ్ళలో పెట్టి చూసుకుంటాం బాగున్నారా బాగున్నామ్మా ఎలా ఉన్నారు అంటే మేకప్ లేకపోతే ఇదా పెళ్ళికొడుగా ఎప్పుడేమో ముహూర్తం ఎప్పుడు అన్నారు శుక్రవారం ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చాను విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అడ్వాన్స్ వస్తాం ఓకే ఓకే బాగా బెస్ట్ ఆఫ్ లైఫ్ జాగ్రత్త గ్లామర్ అది పెంచడానికి జాగ్రత్త తిరిగారు కదా బాబు బాగున్నారా అంతా తిరిగారు కదా మీరు ఇక్కడ మామూలుగా ఇట్లా ప్రజలు ఇంతవరకు అమ్మా అమ్మగారు మర్చిపోకండి అమ్మా సైకిల్ గుర్తు బాగున్నారా ఓకే బ్రదరా మర్చిపో ఆయన దగ్గర ఎవరు ఆ షాప్ అయింది ఎవరు ఆయన షాప్ అయింది ఎవరు ఎలుపురేనా ఓకే అమ్మా ఓకే అమ్మా పర్లేదు అమ్మా మర్చిపోకమ్మా సైకిల్ గుర్తేమ్మా చేస్తాం బాగున్నారా బాగున్నారా అమ్మా బ్రదర్ అమ్మా మర్చిపోకమ్మా బాగున్నారా బాగున్నారా తానమ్మా తాను త్రోట్ ఇన్ఫెక్షన్ తమ్ముడు అది కూలింగ్ తాగండి శుక్రవారం వచ్చారంటే బయటికి అక్కడికి బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ చూడండి మరి ఓకే బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ పార్టీ ఫ్యామిలీ అండి మొత్తం అమ్మా బాగున్నారా మర్చిపోకమ్మా సైకిల్ గుర్తుగా ఎమ్మెల్యే గారు మళ్ళీ అవన్నీ డేటా అయినా ఇందాక వెళ్ళాం కొంచెం సున్నుండి తిన్నాం అక్కడ
అమ్మా బాగున్నారమ్మా మర్చిపోకండి ప్లీజ్. సైకిల్కి వేయాలండి. అమ్మా బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? మీరు అందరూ ఆశీర్వదించాలి కొంచెం తప్పనిసరిగా. తప్పనిసరిగా అమ్మా మర్చిపోకండి అమ్మా. మీ అందరూ ఆశీర్వదించాలి తప్పనిసరిగా. 5 రూపాయలని ఏమ్మా పెంచి పోషించి మళ్ళీ నీకు పింఛను 4,000 చేసి మన ఇంటికి వస్తాయమ్మా. సైకిల్ గుర్తు 4,000 పింఛను. ఓకేనా? ఏమ్మా బాగున్నారా? చేద్దాం. ఇంక ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కదమ్మా. రేపు మన ప్రభుత్వం వచ్చాక డబ్బులు కూడా పెంచిస్తాం మళ్ళీ అప్పులు పాలు అవ్వకుండా. ఏమ్మా ఇవన్నీ నీకు వస్తాయి. ఏమ్మా మర్చిపోకమ్మా సైకిల్. మన దగ్గర ఉండండి. అది మనమే పెట్టామంట కదా అప్పుడు. పింఛనది డబ్బులే మనం ఇచ్చాము మన ప్రభుత్వం. సైకిల్ హ్యాపీ సంతోషం. బాగున్నారా? షుగర్ మీద తీసేసారండి. అయ్యో డ్రైవర్ కూర్చోండి అమ్మా కూర్చోండి పెన్షన్ వస్తుందండి. ఇబ్బంది లేవు. అంటే ఇప్పుడు మామూలు 3,000 రూపాయలు వస్తుందా? 3,000 వస్తుందా అమ్మా? రేపు వదిలి మనం 4,000 5,000 పెంచుతాం అనుకుంటున్నాం. ఇది పెంచాక మళ్ళీ తెచ్చుకొస్తామమ్మా. వికలాంగులకు 5,000 చేయాలనేది మన ప్రభుత్వం. అట్లా పెంచి మనం ఇంటికి వచ్చే పట్టుకొచ్చేస్తాం. పెంచి మేము చూసి పెడతాం. జాగ్రత్త ధైర్యంగా ఉంటుంది అమ్మా. చేద్దాం వరుసగా నువ్వు కూడా చేసుకొద్దాం తప్పనిసరి. కొంచెం ఆశీర్వదించాలమ్మా. అమ్మా బ్రదర్ సైకిల్ అమ్మా ఎలా ఉన్నారు? అందరూ కొంచెం ఆశీర్వదించాలమ్మా మీరంతా. అమ్మా మర్చిపోకమ్మా కొంచెం ప్లీజ్. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. పింఛన్లు కూడా అన్నీ పెంచి మన ఇంటికి తీసుకొచ్చేస్తాం. అమ్మా అని చెప్పారు. అమ్మా కొంచెం అమ్మా ఆశా వర్కర్గా మీకు ఏం చెప్పక్కర్లేదు. మొన్న కూడా నేను మీ ఆశా వర్కర్ని అరెస్ట్ చేశారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు నా మీద కేసు పెట్టారు. నేను విజయవాడ తిరుగుతున్నాను ఇప్పుడు మీ ఆశా వర్కర్ల గురించి పోరాడినందుకు. నేను విజయవాడ అవునండి స్పెషల్ కోర్టు తిరుగుతూ ఉన్నాను. రేపొద్దున మళ్ళీ పనికి తగ్గ వేతనం ఇచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏమ్మా మీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, 108, 104 అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు మీ అందరికీ మంచి చేసే బాధ్యత, మేలు చేసే బాధ్యత మాది. ఏమ్మా 100%. ఎందుకంటే ఇప్పుడు పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిల్, పెట్రోలు అన్ని పెరిగిపోయినాయి కరెంటు. ఇంకా అత్యవసర తోటి ఎట్లా బతుకుతాం మనం? అమ్మా చెల్లి మీ అందరూ ఆశీర్వదించాలి మీరంతా ప్లీజ్. మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా అంతా మీ ఆశీర్వదించాలి మీరంతా. బాగున్నారా? అమ్మా మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? అమ్మా మర్చిపోక మీ పథకాలన్నీ మనకు వచ్చే పథకాలన్నీ మర్చిపోకండి. సైకిల్ గుర్తు బాగున్నా ఆశీర్వదించాలి. పథకాలన్నీ మనకు వస్తాయి. అమ్మా తప్పని మర్చిపోకమ్మా. అమ్మా ఓకే. కొంచెం మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వస్తూ ఉన్నాం. అమ్మా తప్పని ఆశీర్వదించాలి. మీ అందరూ కొంచెం ఆశీర్వదించాలంతా. అమ్మా మీ ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నాం సైకిల్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారా? అమ్మా అమ్మా మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ ఇంటింటికి వస్తూ ఉన్నాం. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. పని లేదు మాయ పని నోట్లు వాటర్ ఆగట్లేదు సార్. ట్రైన్ ఉంది, ట్రైన్లోకి వెళ్తలేదా? ఓకే అది ఏం చేయాలంటే ఒకసారి చేద్దాం ఆలోచించి. ట్రైన్ ఏర్పాట్లు చేశారు చేద్దాం చూద్దాం సార్. నేను కూడా పరిశీలిద్దాం. ఇదంతా ఆశీర్వదించాలమ్మా మీ అందరూ. అమ్మా మర్చిపోకండి అమ్మా. హాయ్ అమ్మా బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారమ్మా? అందరూ ఆశీర్వదించాలి మీరంతా. ఓకే అమ్మా మీ ఆశీర్వాదం కోసం వస్తూ ఉన్నాను ఇంటింటికి.
మీకు అన్నీ కూడా పెంచిన అన్ని పథకాలన్నీ పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేస్తాం అన్నీ కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మా తమ్ముడు ఆశీర్వదించాలి. ఓకే అమ్మా, ఓకే మీరే రావాలి, మీరే రావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేదలు బాగోవాలంటే మీరే రావాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తప్పనిసరిగా మీరు రుణం తీర్చుకున్నా పని చేస్తానమ్మా. అలాగే అండి. అమ్మా మర్చిపో అమ్మా చెల్లి, మీరందరూ ఆశీర్వదించాలంతా. అమ్మా కష్టపడి తిరుగుతూ ఉన్నావు, కష్టపడి పని చేస్తూ ఉన్నావు. మీ ఇంటికి వచ్చి అడుగుతూ ఉన్నావు సైకిల్ గుర్తు. అమ్మా మర్చిపోకమ్మా. అమ్మా మేము అమ్మగారు మళ్ళీ పింఛనన్నీ కూడా పెంచి మీ ఇంటికి తీసుకొస్తాం చెల్లి, మర్చిపోకమ్మా. అమ్మా కాంప్లీట్ చేశారు. అమ్మా అమ్మా బాగున్నారా? అమ్మా మర్చిపోకండి అమ్మా. నమస్తే అమ్మా, మర్చిపోకండి అమ్మా. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా మర్చిపోకండి అమ్మా, మర్చిపోకండి. అంత మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. కాడ ఇంటికి కూడా వచ్చి అడుగుతున్నానంటే అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. అమ్మా తెలిసండి బాబు, ఎవరినో వచ్చేలా అడిగి చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పు. అమ్మా మర్చిపోకండి. ఇప్పుడు ఊరిగా మీ అందరి దగ్గర తిరిగి మీ ఆశీర్వాదం తీసుకోవాలని. అమ్మా మర్చిపోకండి అమ్మా, ప్లీజ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇస్తాం అందరినీ కూడా. అమ్మా కొంచెం మీరు పార్టీలకి కానీ కొంచెం అందరికీ ప్రజలకు పని చేయండి. రేపు పొద్దున మళ్ళీ మంచి జీతాలు కూడా పెంచుతామమ్మా. మళ్ళీ మీకు జీతాలు పెంచి మీకు ఇప్పుడు 5,000 రూపాయలు అరాకొర 5 సంవత్సరాలు అయింది, 5 రూపాయలు కూడా పెంచలేదు. రేపు పొద్దున మనం వచ్చినట్టు మీకు డబల్ చేసేస్తాం. అమ్మా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా అమ్మా బాగున్నారా? అమ్మా చెల్లి హాయ్. అమ్మా ఎవరు? సైకిల్కి వేయించండి ఒకటి. అమ్మా కొంచెం ఆశీర్వదించాలి మీరంతా. ఇలా మీ ఇంటికి వచ్చి మీ గడప దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాను నేను. ఇప్పుడు రోజు కష్టపడి పనిచేసే వ్యక్తి. ఏమ్మా అవునో కదా? ఒక దయ ఉంచి మన వ్యక్తిగతంగా నన్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఏమ్మా ఒక కోవిడ్ వచ్చినా ఒక వరదలు వచ్చినా ఇప్పుడు మీ కష్టంలో భాగం పంచుకున్నామండి. ఎక్కడ ఇంట్లోనే ఏసీ రూమ్లో పడుకునే వ్యక్తిని కాదు. అవునా కాదు? మీరు ఆలోచించండి అంతే. అమ్మా కొంచెం దయ ఉంచి మమ్మల్ని పర్సనల్గా దృష్టిలో పెట్టుకుని చేసి పెట్టండి. రేపు వచ్చి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. ఇప్పుడు మీ బీసీల ప్రభుత్వం ఇది తెలుగుదేశం అంటే. రేపు 50 సంవత్సరాలకే పింఛను. ఎన్ని సంవత్సరాలకి? ఎవరికి? ఓన్లీ బీసీలకి. అది ఎవరు పెట్టారు? తెలుగుదేశం పెడతా ఉంది. మరి ఎంతచేత? బీసీలు అంటే ప్రేమతోటి. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీకు నెలకు 1,500 వస్తాయి మన గవర్నమెంట్లో. మీకు నెలకు 1,500 వస్తాయి, మీకు నెలకు 1,500 వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయా? రావట్లేదు కదా? మీరందరూ ఆలోచించి కొంచెం జాగ్రత్తగా చేయించండి అమ్మా. ఓకేనా? ఈ పథకాలన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మా చెల్లి మీరు మాట ఇస్తే వెళ్తాను నేను, లేదా ఇక్కడే కూర్చుంటా భోజనం చేసేది. ఏం కూర వండారు? ఏం కూర వండారు అన్నాను? చిక్కుడుకాయ. చికెన్ ఇవాళ బుధవారం కదా, వాళ్ళు హ్యాపీ అవుతాను. ఫోటో తీసుకున్నా. ఫోటో అమ్మా చెల్లి ఎవరు? వాళ్ళు మీరా? ఏం పర్లేదు, మళ్ళీ రేపు పొద్దున మన ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతారు వాలంటీర్స్. ఏమ్మా కానీ అనవసరంగా గమ్మునే వైసీపీ మాయలో మాత్రం పడకండి. ఎందుకంటే ఇప్పుడు ఏముంది 5,000 రూపాయలు 5 సంవత్సరాల నుంచి, అంతేనా? ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, భారం పెరిగిపోయింది. అందుకే రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. మళ్ళీ రెట్టింపు జీతం ఇస్తాం. మీరు రాసి పెట్టుకోండి. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీరే మా ఆఫీస్కి వచ్చి ఇదిగో అన్నయ్య మీ ప్రభుత్వంలో నాకు వాలంటీర్గా జీతం పెరిగిందని మళ్ళీ స్వీట్ బాక్స్ పట్టుకొచ్చి మీరే ఇస్తారు. ఓకేనా? కొంచెం కాకపోతే మీరు కొంచెం పార్టీ మాయలో పడకుండా కొంచెం ప్రజలకి అందరికీ చేసి పెట్టండి. మళ్ళీ మీరు వాలంటీర్గా హ్యాపీగా సంతోషంగా జీతం 10,000 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఉంటారు మీరు. ఓకేనమ్మా? సరేనా? ఎవరు? ఏంటిది గుర్తుపోయినది? క్రిస్తులో నామాలా? ఓకే మర్చిపోకమ్మా. ఓకే బాగున్నారమ్మా? అమ్మా బ్రదర్ బాగున్నారా? అమ్మా మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాం మీ గడప దగ్గరికి. అమ్మా చెల్లి కొంచెం చేసి పెట్టండి. కొంచెం బ్రదరు ఏం చేస్తుంటారు మీరు? ఎంసీఏ ఎక్కడ? మన స్వర్ణాంధ్రలో. మరి మీకోసమే మా కష్టం అంతా. మళ్ళీ మీకు మంచి ఉద్యోగాలు రావాలని. ఏమ్మా మీరు చూశారు కదా, నేను వేరేగా ఏం చెప్పట్లా. ఈ పాటికి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే రాజధాని అమరావతి అయిపోను. మీ అందరికి ఎంసీ చేసినంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చింది కదా. అవును
ఇదివరకు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు. కానీ చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కదని హైదరాబాద్ ఒక సైబరాబాద్ సృష్టించారు. కానీ దురదృష్టం ఇవాళ రాష్ట్రం విడిపోవడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ మన దగ్గర లేదు. మళ్ళీ అలాంటి రాజధాని అమరావతిలో పెడితే మీలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆరోగ్యం ఉంటుందని మనం ప్రయత్నం చేసాం. ఈ 5 సంవత్సరాల్లో 0 అయిపోయింది. కొంచెం దయ ఉంచి ఆశీర్వదించండి. రేపు మళ్ళీ మీ భవిష్యత్తు కోసమే మేము పోరాడేది. ఇప్పుడు నన్ను కూడా గెలిపించమనేది నా కుటుంబం కోసం, నా ఆస్తుల కోసం కాదు. 10 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నారు. నా ఆస్తులు అమ్ముకుని నేను పనిచేస్తున్నాను తప్ప ఎప్పుడూ ₹1 ఆశించి కాదు. ఏంటంటే నా పాలకొల్లుని అగ్రస్థానంలో నిలపాలి, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలి. అంతే. నా శ్వాస అంతా కూడా అదే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఒక కోవిడ్ వచ్చింది, ఏ రాజకీయ నాయకుడు రాలా, నేను సైకిల్ వేసుకుని తిరిగి అందరికీ ఇళ్ళే తిరిగాను. ఒక వరదలు వచ్చినాయి, పేకల్లోతు నీళ్ళల్లో తిరిగాం. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను అనే మనిషిని మీ దగ్గర ఉంటాను నేను. ఏమ్మా ఈరోజు కూడా ఇప్పుడు నెతుక్కుంటా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఇలా తిరుగుతూ ఉన్నామంటే కనీసం కొన్ని బాధలు కూడా మళ్ళీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మీ కష్టాలు ఇప్పుడు ఇలా వచ్చాను. కొన్ని చోట్ల రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని చోట్ల పెన్షన్ రావట్లేదు, కొన్ని చోట్ల రేషన్ కార్డు రాలేదు, కొన్ని చోట్ల ఇల్లుకి బిల్లు రాలేదు. ఇప్పుడు ఎన్ని నేను తిరగడం వల్లే కదా. చాలామంది అంటారు ఎందుకు తిరగడం, ఎందుకు ఇప్పుడు అంతా మీకు అన్ని వన్ సైడే కదా అంటారు. అయినా నేను నా బాధ్యత మీ దగ్గర రావడం, మీ కష్టం ఏంటో తెలుసుకుని రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక అవి తీర్చాలి. నేను ఆ రకంగా పనిచేసే వ్యక్తిని. ఏమ్మా దయ ఉంచి మరి మీ అందరికీ చేతులు వచ్చి. ఏమ్మా ఓకేనా, థ్యాంక్ యూ బ్రదరు. ఏమ్మా చెల్లి అవునారమ్మా, కొంచెం ఆశీర్వదించాలి. కొంచెం కష్టపడి పనిచేసే వ్యక్తులు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను నేను. ఏమ్మా మర్చిపోకండి అమ్మా కొంచెం ప్లీజ్. ఆ గ్లాస్కి వేసుకోవాలి. ఈ గ్లాస్ దీనికి అది ఉంది కదా, బాధపడతారు. డిజైన్ ఉంది కదా, దానికి వేసుకోవాలి. ఆ పక్క గ్లాస్ ఎవరున్నారు చెప్తాండి లోపల ఉన్నారు. ఇంకా వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మర్చిపోక. మరి మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమం ద్వారా యలమంచిలి మండలం మరి సుంకరపాలెం ఇలపగుర్రులో మేము గడప గడపకి తిరుగుతున్నప్పుడు మరి ప్రతి ఒక్కరూ కూడా వారికి గతంలో జరిగినటువంటి అభివృద్ధి, అలాగే 5 సంవత్సరాల్లో మరి వెనకబడిన అభివృద్ధి, మరి ఎందుకు వెనకబడింది అనే విషయాల్ని వివరిస్తూ వాళ్ళ బాధను మరి రామానాయుడు గారితో పంచుకోవడం జరిగింది. అలాగే రానున్న 40 రోజుల్లో మరి ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఎలాగో మారుతుంది కాబట్టి ఖచ్చితంగా మారిన వెంటనే మరి ఎప్పుడైతే 2014 నుంచి 19 దాకా జరిగి ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి అభివృద్ధిని కొనసాగించమని రామానాయుడు గారిని ప్రతి ఒక్కరు కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత ఒక మంచి అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి రామానాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో లేకపోయినప్పటికీ చూసాడు ఆయన మేనన్న గారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఈరోజు ఎలపకొరు గ్రామంలో తిరుగుతూ ఉంటే మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014, 2019 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల్లో మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది 0 అనేటువంటిది ఇవాళ ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి దొడ్డిపట్ల వరకు కూడా 20 కోట్ల రూపాయలతోటి R&Bలో మీరేసిన రోడ్డు ద్వారానే ఈవేళ మా ఊరు మేము చేరుకుంటూ ఉన్నాం. మీరు కనుక మళ్ళీ ప్రభుత్వం ఉండుంటే ఈ పాటికి ఏదైతే రిటైనింగ్ వాల్, ఏదైతే ఆ కెనాల్ అంతా కూడా డ్రైన్ అంబడా కూడా వాల్ కడితే ఆ రోడ్డు చిక్కు చెదరకుండా ఉండేది. ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చింది, ఆ యొక్క డ్రైన్కి వాల్ కాదు కదా, కనీసం గుంతలు కూడా పూడ్చలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి మాట ఈ గ్రామంలో చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈవేళ బీసీలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హర్షాతి రకాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాకు ఈవేళ 50 సంవత్సరాలకే ఈవేళ బీసీ డిక్లరేషన్లో పెన్షన్ ఇచ్చారు. మేము చేతి వృత్తుల్లోనూ కుల వృత్తుల్లో నిమగ్నమయ్యేటువంటి వాళ్ళం. 50 సంవత్సరాలు వచ్చే సమయానికి మరి కీళ్ల నొప్పులతోటనో కంటి చూపు మందగించో మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి బాధలను అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 50 సంవత్సరాలకే మా బీసీలకి పెన్షన్ ఇచ్చారు. మా జీవితానికి ఇది ఎంతో
ఆనందం ఊరట ఇచ్చిందని చెప్పి ఈవేళ ఎవరైతే ఒక కొబ్బరి దింపు కార్మికుడు కానీ, ఒక కొబ్బరి వలుపు కార్మికుడు కానీ, ఒక కల్లు గీత కార్మికుడు కానీ, ఒక చేనేత కార్మికుడు కానీ, ఒక రజక వృత్తి చేసుకునేటువంటి వాడు కానీ, ఒక నాయి బ్రాహ్మణ వృత్తి కానీ, ఇట్లా ప్రతి ఒక్క చేతి వృత్తుల వారు కూడా మరి ఈవేళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు, జగన్ విదేశీ విద్య అని. అంటే ఈ రకంగా ఎంత అహంభావం అహంకారంతో ఉన్నాడు. ఏదైతే ఈవేళ దళిత బిడ్డను దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీతో మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి చట్టాపట్టాలు వేసి తిరుగుతూ ఉన్నాడు, సన్మానాలు చేస్తూ ఉన్నాడు, సత్కారాలు చేస్తూ ఉన్నాడు. దళితుల మీద యథేచ్ఛగా 5 సంవత్సరాలు దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా, శిరోమండనాలు జరుగుతున్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెదవి విప్పడం లేదనంటే దళితుల ఓట్లు కావాలి తప్ప దళితుల యొక్క రక్షణ కానీ, దళితుల సంక్షేమం కానీ, దళితుల అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. అందుకే 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఎస్సీ సప్లైన్లో ఖర్చు పెట్టలేదు. 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం చేసేశాడు. అందుకే ఈ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే బీసీలు ఎవరైతే ఉన్నారో మరి మేమందరం కూడా కట్టగలుపుకుని ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈవేళ ఎస్సీలు బీసీలు ఏ ఇంటికి వెళ్ళినా చెప్తున్నటువంటి పరిస్థితి.